వెల్కమ్ టు వ్యూ పాయింట్. చాలా మంది తీసుకునే ఆహారంలో ఫైబర్ తప్పకుండా ఉండాలని, ఫైబర్ జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే. ఫైబర్ ను జీర్ణక్రియకు మేలు చేసే పోషకంగా భావిస్తారు. అయితే తాజా పరిశోధనలు ఫైబర్ మెదడు ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని సూచిస్తున్నాయి. దీంతో ఆహార అలవాట్లపై కొత్త దృష్టికోణం ఏర్పడుతోంది. ఇటీవల ప్రచురితమైన అధ్యయనం ప్రకారం ఫైబర్ అధికంగా తీసుకునే వ్యక్తుల్లో డిమెన్షియా ప్రమాదం తక్కువగా ఉండే అవకాశం కల్పించిందని వెల్లడైంది. సుమారు 3700 మందిపై నిర్వహించిన పరిశోధనలో ఎక్కువ ఫైబర్ తీసుకున్న వారిలో మతిమరుపు సమస్యలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే 60 ఏళ్లకు పైబడిన వారిలో కూడా ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకునే వారిలో మెదడు పనితీరు మెరుగ్గా ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. మానసిక ఆరోగ్యంపైన ప్రభావం. ఫైబర్ మెదడుపై ఎలా ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవాలంటే గట్ బ్రెయిన్ యాక్సిస్ అనే భావన తెలుసుకోవాలి. ఇది జీర్ణ వ్యవస్థ, మెదడు మధ్య జరిగే ద్విముఖ కమ్యూనికేషన్ వ్యవస్థ. పొట్టలో లక్షల కోట్ల బ్యాక్టీరియా నివసిస్తాయి. వీటినే గట్ మైక్రోబయోమ్ గా పిలుస్తారు. ఇవి జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యం పైన కూడా చూపుతాయి. జ్ఞాపక శక్తి పెరుగుదల. ఈ అధ్యయనాల ప్రకారం ఫైబర్ అధికంగా తీసుకునే వారిలో జ్ఞాపక శక్తి మెరుగుపడడం, దృష్టి కేంద్రీకరణ పెరగడం, వయసుతో వచ్చే మెదడు క్షీణత ప్రమాదం తగ్గడం వంటి ప్రయత్నాలు కనిపించాయి. అలాగే అల్జీమర్స్ వంటి న్యూరో డిజనరేటివ్ వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గించే అవకాశం ఉందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా మరిన్ని అధ్యయనాలు అవసరం. ఫైబర్ మెదడుకు మేలు చేసే ప్రధాన కారణాలు ఇన్ఫ్లమేషన్ తగ్గించడం ఒకటి. షుగర్ తగ్గేందుకు ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచడంలో సహాయపడుతోంది. ఆకస్మికంగా షుగర్ పెరగడం లేదా పడిపోవడం మెదడు పనితీరును ప్రభావితం చేస్తోంది. ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదిగా చేసి గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం 10 ఏళ్లు పైబడిన వారు రోజుకు కనీసం 400 గ్రాముల పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. మెదడు ఆరోగ్యంతో పాటు ఫైబర్ అనేక ఇతర ప్రయోజనాలు కూడా అందిస్తోంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడం, మలబద్ధకాన్ని నివారించడం, బరువు నియంత్రించడం, కొలెస్ట్రాల్ తగ్గించడం, టైప్ 2 మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడం వంటి ప్రయోజనాలను అందిస్తోంది.